నా టెస్ట్ మనీ సార్ ఇది. నా టెస్ట్ మనీ వెస్టేజ్ లో ఫస్ట్ మంత్ వచ్చేసి రూ. 330. నాకు లాస్ట్ మంత్ శాలరీ వచ్చి ఇన్కమ్ వచ్చి 30,342 రూపాయలు సార్. నా లాస్ట్ ఇన్కమ్ ఇదే సార్ నాకు వెస్టేజ్ లో జర్నీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లీడర్స్, ఆల్ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సెషన్ లోకి వెళ్దాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన టీమ్ హెల్పింగ్ హ్యాండ్ సార్ రంజిత్ సార్కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉమాశంకర్ సార్కి, నా అప్లైనర్స్కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. వెస్టేజ్ వెస్టేజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఇప్పుడు ఉన్న పొజిషన్ లో టాప్ 10 లో కంపెనీ సార్ ఇది. ఈ కంపెనీలో చాలా 450+ ప్రోడక్ట్లు ఉన్నాయి. దాంట్లో ఒక కేటగిరీ అగ్రికల్చర్. అగ్రికల్చర్ కంపెనీ ఎందుకు ముందుకు తీసుకొచ్చిందంటే, మన సప్లిమెంటరీ ఫుడ్ ఎలాగైతే మనకి ఉపయోగపడుతుందో ఆ విధంగానే మన ఆరోగ్యం ఉండాలి, ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలి, చాలా వరకు ఆరోగ్యం తీసుకురావాలనే ఆ, ఉపయోగంతో ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది ఒక 8 ప్రోడక్ట్లు మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ కూడా ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్, కెమికల్ లేకుండా ఆర్గానిక్ లో రైతులకు అందిస్తే మన ఆరోగ్యం కూడా కొంతవరకు తీసుకోవచ్చు అని చెప్పి చాలా వరకు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తీసుకురావడం జరిగింది. ఈ ప్రోడక్ట్ లో ఆ, మనకి అగ్రికేర్ అగ్రికేర్ లో నెక్స్ట్ మనకి ఉండే ఇప్పుడు ఉండే వాతావరణం, ఇప్పుడు ఉండే పొజిషన్, నెక్స్ట్ ఇప్పుడుండే వ్యవసాయ రీత్యా, ఈ వ్యవసాయ రీత్యా అనేది చాలా వరకు అప్పుడుండే పొజిషన్ లో జనాభాని టార్గెట్ చేసుకున్నప్పుడు రసాయన ఎరువులు వాడకపోతే ఫుడ్ ప్రాబ్లం వస్తుందని ఆ రోజుగా ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఈ రసాయనిక ఎరువుల వల్ల ఈ రోజు బాధపడతా ఉన్నాయి. ఎందుకు తీసుకొచ్చినామనే ఒక ఆలోచనతో ఇప్పుడు ప్రభుత్వాలు ఆర్గానిక్ వెళ్ళండి, ఆర్గానిక్ లో వ్యవసాయం చేయండి, రాబోయే రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వాలు కూడా చాలా ఈ కంపోస్ట్ ఎరువుని చాలా వరకు కూడా ఆర్గానిక్ గా తీసుకురావడం జరిగింది. ఈ ఆర్గానిక్ లో వాడకపోవడం వల్ల మన భూమిలో ఉండే పిహెచ్ వాల్యూ, ఈ పిహెచ్ వాల్యూ అనేది చాలా వరకు తగ్గుముఖం పట్టింది. ఈ ఎందుకు వల్ల పట్టిందంటే, మనం వాడే ఫెర్టిలైజర్స్, మనం వాడే పెస్టిసైడ్స్ అండ్ ఈ పొల్యూషన్, నెక్స్ట్ మనం వాడే ఈ పాలిథిన్ కవర్స్ వల్ల చాలా వరకు మనకి భూమిలో కరగకపోవడం, ఈ భూమిలో ఉండే సాంద్రత పెరగడం వల్ల ఈ దిగుబడులు తగ్గడం, పెట్టుబడులు ఎక్కువ పడిపోవడం రైతన్నకి చాలా వరకు కూడా ఆ, పెనుభారంగా వస్తా ఉన్నది. రాబోయే కాలంలో ఈ సాయిల్ కండిషన్ అనేది ఏ విధంగా వస్తుంది అని అంచనా వేయలేకపోతున్నారు. ఈ సైంటిస్టులు కూడా చాలా వరకు టెస్టులు చేసి ఆర్గానిక్ కూడా సజెషన్ చేయడం జరుగుతుంది. ఈ పిహెచ్ వాల్యూ అనేది మినిమం 7. ఈ 7 అనేది ఎక్కడైతే మెయింటైన్ లో ఉంటుందో అక్కడ పంటలు కూడా బాగానే ఉంటాయి. అక్కడ ఉండే వాతావరణము, అక్కడ ఉండే వాటర్, మెయిన్ వాటర్ పొల్యూషన్ అయిపోవడానికి కారణం కూడా ఇప్పుడు వాటర్ తాగలేకపోతున్నాం. ఆ వాటర్ కూడా కారణం మనం పెస్టిసైడ్స్. అంతకుముందు మన పురాతన కాలంలో చెరువులో బావిలో నీళ్ళు తాగేవాళ్ళు. ఈ రోజుల్లో తాగలేక చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందుల వల్ల చాలా అనారోగ్యాలు అవన్నీ కూడా వస్తాయి. అందుకు ల్యాండ్, సాయిల్ ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంచుకోగలమో ఆ రోజే మనకి మంచిగా మళ్ళీ పూర్వ రోజులు వస్తాయని ఆ, ఈ వెస్టేజ్ కంపెనీ మన ప్రొడక్ట్స్ తీసుకురావడం జరిగింది. ఈ ప్రొడక్ట్స్ లో ఈ పిహెచ్ వాల్యూ అంటే ఏంటి? పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ అనేది ఇప్పుడు సాయిల్లో ఎక్కువ అవటం వల్ల చాలా వరకు సమతుల్యత పాటించట్లేదు. ఎందుకంటే రైతన్నలు కూడా పెట్టుబడులు ఎక్కువ అవడం వల్ల
చాలా మంది పెట్టుబడి చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ రాకపోవడం వల్ల ఈ రసాయనిక ఎరువుల మీద ఎక్కువ అలవాటు పడడం వల్ల ఆ రసాయనిక ఎరువులు వాడటం వల్లే ఈ సమస్యలు అనేది చాలా వరకు ఎక్కువ వస్తున్నాయి. ఈ హైడ్రోజన్ అనేది ఇప్పుడు ఎక్కువ అవడంలో చాలా వరకు ఇప్పుడు చూడండి, హైడ్రోజన్ ఆల్రెడీ వెహికల్స్ కూడా వచ్చున్నాయి. ఈ ఎందుకు తీసుకొచ్చినారంటే రాబోయే రోజుల్లో ఈ హైడ్రోజన్ లో ఈ సాయిల్ లో ఎక్కువ అయితే మళ్ళీ మనకి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయని చెప్పేసి హైడ్రోజన్ వెహికల్స్, ఆల్రెడీ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ ఎలాగైతే వచ్చున్నాయి, ఈ హైడ్రోజన్ వెహికల్స్ కూడా ఆల్రెడీ తీసుకురావడం జరిగింది. ఇప్పుడుండే పొజిషన్ లో ఆల్రెడీ రాబోయే రోజుల్లో వస్తాయి. దీనికి ఈ హైడ్రోజన్ లో టెంపరేచర్ ఎప్పుడైతే ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ ఈ అసమతుల్యత అనేది చాలా వరకు రావడం జరుగుతుంది. ఈ రావడం వల్ల దేని వల్ల వస్తుంది, అసలు ఏంటి తీసుకుంటే చాలా వరకు పురుగు మందులు చూడండి, ఒక్కొక్క టెక్నికల్ కి ఒక్కొక్క సింబల్ ఇస్తుంది. అంటే క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్, వీళ్ళు ఒక్కొక్క టెక్నికల్స్ కి ఒక్కొక్క సింబల్ అని చేస్తుంది. ఆ సింబల్ వల్ల చాలా వరకు రైతన్నలు తెలుసుకొని వాడితే రాబోయే రోజుల్లో చాలా మంచి జరుగుతుంది. చూడండి మోనోక్రోటోపస్, ఈ మోనోక్రోటోపస్ అనేది ఆల్రెడీ బ్యాన్ చేస్తుంది గవర్నమెంట్. చాలా వరకు బ్యాన్ అయిన ఐటమ్ కూడా మన ఇండియాలో ఆల్రెడీ రన్నింగ్ అవుతా ఉన్నాయి. ఈ మోనోక్రోటోపస్ అనేది చాలా వరకు డేంజర్ సార్. ఈ మోనోక్రోటోపస్ కొట్టడం వల్ల మనకి మినిమం 25 days మొక్కలు ఆల్రెడీ ఉండటం వల్ల దాని కెమికల్స్ ఆల్రెడీ మనం ప్రజలు తినడం వల్ల దానిలో ఆరోగ్యాలు, ఇప్పుడు క్యాన్సర్స్ చాలా వరకు ఈ ఆరోగ్య సమస్యలు అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ చూడండి ఎల్లో సింబల్, ఈ ఎల్లో సింబల్ అనేది ఆ, మ్, గడ్డి మందులు అంటే వీడ్, ఈ కలుపు మందుల్లో చాలా వరకు వాడడం జరుగుతుంది. ఈ కలుపు మందులు డైరెక్ట్ సాయిల్లో చాలా వరకు అంటే పోస్ట్ పెయిడ్, ఈ పోస్ట్ పెయిడ్ అనేది చాలా వరకు డైరెక్ట్ నేల మీద వేయటం వల్ల దాని వల్ల కెమికల్ చాలా వరకు సాయిల్ కండిషన్ చేంజ్ అవ్వడం వల్ల ఆ, ఈ విధంగా సాయిల్ చెడిపోవడం జరుగుతుంది. దీంట్లో ఈ డైరెక్ట్ పోస్ట్ పెయిడ్ కొట్టడం వల్ల భూమిలో ఉండే లవణాలు, ఖనిజాలు, మనం అంటాం వానపాములు, ఎర్రలు, అవి లేకపోవడం వల్ల ఆ, భూమి గట్టి పారుతుంది. అంటే లూజ్ ఉండడం లేదు, అంటే ఆక్సిజన్ మొక్కకి అందడం లేదు. అందకపోవడం వల్ల పంట దిగుబడులు అనేవి తక్కువ వస్తున్నాయి. దీంట్లో ప్రీపెయిడ్ కెమికల్స్ అనేవి ఉంటాయి, అదే కలుపు మందులు. దాని ఆకుపైన పడేవి, ఈ ఆకుపైన పడేవి అంత ఎఫెక్ట్ ఉండవు, కొంతవరకు నివారించవచ్చు. దీంట్లో ఈ బ్లూ సింబల్, ఈ బ్లూ సింబల్ వచ్చేసి చాలా వరకు అంటే ఈ బ్లూ సింబల్ స్ప్రే చేయడం వల్ల ఒక 1 week, ఒక 18 days అలా ఆ విధంగా మనకి కెమికల్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు. ఒకసారి స్ప్రే చేసిన తర్వాత దాన్ని కాయగూరలో అంటే ఒక చెట్టు మొక్కలో ఉండే రెసిస్టెన్స్ అనమాట, ఈ రెసిస్టెన్స్ అనేది చాలా వరకు ఉండిపోతుంది మొక్కలో. ఈ మొక్కలో ఉండడం వల్ల చాలా వరకు మనకి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇది గ్రీన్, ఈ గ్రీన్ సింబల్ వచ్చి చాలా వరకు మన గ్రౌత్ ప్రొడక్ట్స్, మనలాంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండ్ బయోకెమికల్స్, ఈ బయోకెమికల్స్ లో దీంట్లో ఈ గ్రీన్ సింబల్ అనేది ఇస్తారు. ఈ గ్రీన్ సింబల్ వరకు మనం వాడుకుంటే ఫస్ట్ నుంచి అంటే మొక్క పెట్టే 15 రోజులు 20 రోజుల నుంచి మనం కానీ ఈ గ్రీన్ సింబల్ ఉండే కెమికల్స్ కానీ మనం యూజ్ చేసుకున్నట్టుంటే మనకి పురుగు ఇన్సెక్టిసైడ్ కానీ ఫంగిసైడ్ అంటే తెగుళ్ళు కానీ అది మొక్క పెరిగే కొద్దీ రాకుండా దీంట్లో ఇమ్యూనిటీ పెంచుకొని మొక్కని కాపాడుకుంటూ వాతావరణంలో వచ్చే ఒడిదుడుకు మార్పుల వల్ల ఇది తట్టుకొని మనకి మంచిగా పంట దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇచ్చే రీతిలో మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్, వెస్టేజ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ చాలా వరకు ఉపయోగపడతాయి. ఫస్ట్ దుక్కులో నుంచి మనం కానీ సజెషన్ రైతుకి చేసినట్టుంటే మంచి దిగుబడులు తీసుకొని పెట్టుబడి కూడా తగ్గుతుంది. ఫస్ట్ పెట్టుబడి ఎక్కువలా ఉంటది, రైతుకి మనం చెప్పే విధానంలో చెప్పుకుంటే చాలా వరకు కూడా పెట్టుబడులు తగ్గుతాయి. ఈ తగ్గడం వల్ల అప్పుడు రైతు అనుకోవడాన్ని మంచి లాభదాయకంగా పొందడం జరుగుతుంది. ఈ పొందే రీతిలో మనకి ఈ అగ్రికల్చర్ హ్యూమిక్ గ్రాన్యూల్స్, ఈ హ్యూమిక్ గ్రాన్యూల్స్ వచ్చి మనకి కంపెనీ తీసుకురావడం జరిగింది. దీన్ని బయో స్టిమ్యులేంటీ ప్రోడక్ట్ అంటే చాలా వరకు కూడా స్టిమ్యులేంటీ అంటే బయో ప్రోడక్ట్ చాలా వరకు ఉన్నాయి. అంటే ఇన్సెక్టిసైడ్ కెమికల్ అండ్ బయోకెమికల్, బయో
బయో స్టిమ్యులెంట్ ప్రొడక్ట్స్ అంటే ఈ స్టిమ్యులెంట్ ప్రొడక్ట్స్ అంటే చాలా వరకు కూడా దీనికి ఆ బయో కాదని ఇంకా ఆర్గానిక్ దీంట్లో ఎటువంటి కెమికల్ లేకుండా దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఈ స్టిమ్యులేట్ అంటే దీంట్లో ఏమో కెమికల్ ప్రోడక్ట్ కూడా కలపకుండా చాలా వరకు నీట్ గా తీసుకురావడం జరిగింది. దీంట్లో హుమిక్ అనేది చాలా వరకు అదర్ కంపెనీస్ తీసుకుంటే 30%, 25%, 18% అలాగా ఒక కంపెనీ రూల్స్ ప్రకారం ఎక్కువ హుమిక్ తీసుకోవడం వల్ల కూడా సాయిల్ కండిషన్ అనేది చెడిపోవడం జరుగుతుంది. తర్వాత మన వెస్టేజ్ కంపెనీలో ఉండేటట్టు 1.5% అంటే చాలా తక్కువ అనమాట. చాలా తక్కువ యూజ్ చేయడం వల్ల పంటకు కూడా మంచిగా ఉపయోగపడడం ఉంటుంది. తర్వాత అగ్రి బయోమాస్ ఎందుకంటే లోపల వెళ్ళి ఏవైతే మన గ్రాన్యుల్స్ చేయడం వల్ల ఈ వరిసేను కోసేటప్పుడు ఈ గడ్డి గాని తర్వాత ఆకులు తర్వాత అలంలో ఉండి దాన్ని కొల్లబెట్టే గుణం మన అగ్రి గ్రాన్యుల్స్ లో ఉంది. ఆల్రెడీ దీన్ని చూసున్నాను. ఆ ఆ కుల్లబెట్టడం వల్ల మన అగ్రి గ్రాన్యుల్స్ ఎప్పుడైతే సాయిల్ లో అప్లై చేసేటప్పుడు ఆ అగ్రి గ్రాన్యుల్స్ మనకి సాయిల్ లో ఉండేటప్పుడు ఆ లోపల ఉండే ఈ చెత్త చెదరం ఆకు వల్ల కుల్లటం వల్ల దాని వల్ల కూడా భూమి సాయిల్ సారవంతం చేయడం జరుగుతూ ఉన్నది. దీంట్లో హ్యూమిక్ యాసిడ్, ఫ్లోవిక్ యాసిడ్ అండ్ హ్యూమెన్స్ అండ్ ఎగ్జిబిటిన్ పైటోమినస్ లైక్ యాక్టివిటీ. దీంట్లో హ్యూమిక్ యాసిడ్ అండ్ ఫ్లూవిక్ యాసిడ్. ఫ్లూవిక్ యాసిడ్ అంటే దేన్నైనా మట్టి మార్చే గుణం. ఇప్పుడు హ్యూమిక్ యాసిడ్ అంటే గ్రౌత్ కి ఇచ్చేది, ఫ్లూవిక్ యాసిడ్ అంటే మట్టిని మార్చే గుణం అంటే లవణాలు సాంద్రం మొక్కకు అందించే గుణం దీన్ని తీసుకుంటుంది. తీసుకోవడం వల్ల చాలా వరకు మొక్కకి ఉపయోగపడుతుంది. ఈ ఈ మన గ్రాన్యుల్స్ ఏదైనా సాయిల్ కి అప్లై చేసేటప్పుడు ఇప్పుడు ఉండే పంటల్లో పత్తి కానీ వేరుశెనగ కానీ తర్వాత ప్యాడీ కానీ ఫస్ట్ దుక్కులో ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్ ఫస్ట్ ఇవ్వడం వల్ల ఎకరాకి 5 to 8 kg అంటారు. మనం 10 kg రిఫర్ చేసుకోవడం వల్ల ఒకేసారి రిఫర్ చేయడం వల్ల ఫస్ట్ స్టార్టింగ్ మొక్క నుంచి ఆ, తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హీల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది. నెక్స్ట్ దిగుబడులు చాలా వరకు పెరుగుతాయి. రోగ నిరోధక శక్తి పెంచడం వల్ల మొక్కకి వాతావరణంలో వచ్చే ఫంగస్, ఇన్సెక్టిసైడ్స్ అంటే అది వేరేగా మనం ఏదైనా చేసుకోవచ్చు పురుగు మందులో ఏవైనా స్ప్రేస్. కానీ ఫంగస్ ఎప్పుడైతే అటాక్ అవుద్దో మొక్కకి మనం ఏ పురుగు మందులు కొట్టినా ఏ తెగులు మందు కొట్టినా ప్రజెంట్ నామకరణానికి ఏదో రిలీఫే కానీ పర్మనెంట్ సొల్యూషన్ అని ఉండదు. మన అగ్రి గ్రాన్యుల్స్ సాయిల్ అప్లికేషన్ చేసుకోవడం వల్ల దీన్ని మొక్క ఇమ్యూనిటీ పెంచడం వల్ల దానికి ఏమవుతుందంటే ఆ, వచ్చే ఫంగస్ తట్టుకునే కెపాసిటీ దీంట్లో ఆ, సమృద్ధిగా ఉంది. నెక్స్ట్ ఈ ఎలా యూజ్ చేయాలి? యూజ్ అంటే ప్రతి ఒక్కటి కూడా మనము 2 దఫాలుగా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఫస్ట్ టైం సాయిల్ కండిషన్ చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ ఈ అప్లై చేసేటప్పుడు 20-25 days తర్వాత అయినా తీసుకోవచ్చు. మళ్ళీ 30 days లోపల మళ్ళీ తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకున్నా మొక్కకి ఎటువంటి నష్టం అనేది ఉండదు. ఈ అగ్రి గ్రాన్యుల్స్ వల్ల చాలా వరకు కూడా మంచి రిజల్ట్ తీసుకోవాల్సింది. ఈ అగ్రి గ్రాన్యుల్స్ దేనిలో మనం యూజ్ చేసుకోవచ్చు అంటే ప్రతి ఒక్క పంటలో అది మళ్ళీ కమర్షియల్కి వెళ్ళేటప్పటికి ఆ, చాలా వరకు ఈ ఉద్యాన పంటలు ఉద్యాన పంటల్లో మన బత్తాయి, కొబ్బరి, నెక్స్ట్ నారింజ, మామిడి ఇవన్నీ కూడా చుట్టూ గాడిదవి దాంట్లో ఈ రసాయనిక ఎరువులు ఏవైతే ఉన్నాయో లేదంటే కంపోస్ట్ ఎరువుతో కలిపి మన అగ్రి గ్రాన్యుల్స్ యూజ్ చేసినట్టుంటే సంవత్సరానికి 2 దఫాలుగా యూజ్ చేసినట్టుంటే మంచి వేరు వ్యవస్థ, నెక్స్ట్ చెట్టు పెరుగుదల, నెక్స్ట్ దిగుబడులు కూడా తీసుకోవచ్చు. ఈ తీసుకోవడం వల్ల మంచి రైతుకు కూడా లాభదాయకంగా ఉంటుంది. ఇది సార్ అగ్రి యొక్క ఆ, ఉపయోగాలు. నెక్స్ట్ అగ్రి ప్రొటెక్ట్. అగ్రి ప్రొటెక్ట్ అనేది చాలా వరకు కూడా ఈ ప్రొటెక్ట్ అంటే దీని పేరులో ఉంది అగ్రి ప్రొటెక్ట్. అంటే ప్రతి ఒక్క చెట్టు కూడా ప్రొటెక్ట్ అంటే మనం ఏదైనా ఆ, వస్తువుని మనం ఎంత నీట్గా అయితే దాచిపెడతామో మొక్క కూడా మనం ప్రొటెక్ట్ పౌడర్ స్ప్రే చేయడం వల్ల అంతే సేఫ్టీగా ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే వాతావరణం ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటది. ఒక తేమ పెరుగుతూ ఉంటది, వేడి పెరుగుతూ ఉంటది. దాంట్లో వచ్చే అనివార్య కారణాల వల్ల వచ్చే తెగుళ్ళు, తర్వాత ఫంగిసైడ్స్ అండ్ నెక్స్ట్ సాయిల్ నుంచి వచ్చే ఆ, తెగుళ్ళు రెండింటికి కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఈ దీనివల్ల ఈ
ప్లాంట్స్ అంటే చిన్న చిన్న మచ్చలు కానీ, నెక్స్ట్ బ్రౌన్ లీఫ్ షార్ట్స్ ఏంటంటే ఆ, తెగులు ఆకు మాడిపోవడం, తర్వాత ఆకు ఎండిపోవడం, నెక్స్ట్ మీద చిగుర్లు వచ్చి ముద్దలాగొచ్చి మొక్క పూత దశ రాకపోవడం, దాన్ని అలాగా తీసుకోవడం జరుగుతుంది. ఆ, మళ్ళీ రూట్ కూడా ఉపయోగపడుతుంది మన ప్రొటెక్ట్ పౌడర్ అనేది. ఆ, చాలా వరకు కూడా మనకు పంటల్లో మనం సాయిల్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు, నెక్స్ట్ స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చు. రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది నానో టెక్నాలజీతో తయారు చేసింది. సాయిల్లో చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఉండే ఫంగిసైడ్స్ కానీ, ఈ వైరస్ తెగుళ్ళు మనకి ఏవైతే మొక్కకు సోకకుండా ఆ, ఉంటాయో దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ ఉపయోగించుకోవడం వల్ల చాలా వరకు కూడా మనము దీన్ని వాడుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఫిగర్ తీసుకుంటే చాలా వరకు ఆకు మచ్చలు కానీ, కాయ మచ్చ కానీ, తర్వాత కాకు ఎండిపోవడం కానీ, ప్రతి ఒక్కటి కూడా ఈ వచ్చే ప్రతి ఒక్క తెగుళ్ళు కూడా బిఫోర్ అంటే మొక్క పుట్టిన 25 రోజుల నుంచి మనం ప్రొటెక్ట్ పౌడర్ కానీ యూజ్ చేసుకున్నట్టుంటే మొక్కను కాపాడుకుంటూ వచ్చే తెగులను తట్టుకుంటూ మంచి దిగుబడిని ఇస్తా ఉన్నది. దీనివల్ల మంచి బెనిఫిట్స్ కూడా చూసుకోవచ్చు. ఈ ప్రొటెక్ట్ పౌడర్ ఎంత యూజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలంటే మనకి అక్కడ ఉండే పిహెచ్ వాల్యూ అంటే హైడ్రోజన్, ఈ హైడ్రోజన్ పిహెచ్ వాల్యూ 7 ఉందా, 4 ఉందా, 10 ఉంది, 8 ఉంది, దాన్ని అనుగుణంగా మనము దీన్ని వాడుకున్నట్టుంటే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. యాక్చువల్గా 7 కానీ అక్కడ పిహెచ్ వాల్యూ ఉన్నట్టుంటే యాక్చువల్గా ఒక ఎకరాకి సాయిల్ అప్లికేషన్ అయితే 500 గ్రామ్స్, అండ్ స్ప్రేయింగ్ అయితే 250 గ్రామ్స్, అదే డ్రిప్ ఇరిగేషన్ అయితే 500 గ్రామ్స్. ఇలాగా పంటకైతే మనం ఇస్తాను, ఆ పంటను చూసి మనం దీన్ని సజెషన్ చేసుకోవచ్చు. ఈ సజెషన్ చేయడం వల్ల ఆ, చాలా వరకు మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇది మొక్క పుట్టిన 20 రోజుల తర్వాత మనం స్ప్రే చేసుకొని తర్వాత అక్కడికి 30 రోజులు 40 రోజులకి అలాగా మంచిగా స్ప్రే చేసుకున్నట్టుంటే చాలా మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. దీన్ని చాలా బాగా యూజ్ అవుద్ది. నెక్స్ట్ వచ్చే తెగుళ్ళు కూడా రానివ్వకుండా మొక్కను మంచి కాపాడుకుంటా చాలా వరకు కూడా ఈ ప్రొటెక్ట్ అనేది ప్రతి ఒక్క పంటలో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది జీడి మామిడి, బత్తాయి. ఈ జీడి మామిడి బత్తాయికి 200 లీటర్స్ కి 250 గ్రామ్స్ కానీ స్ప్రేయింగ్ కానీ మనం సజెషన్ చేసుకున్నట్టుంటే ఆల్రెడీ మేము జీడి మామిడికి ఆల్రెడీ రిఫర్ చేసి ఉన్నాము. ఇంచుమించు ఒక 20 ఎకరాస్కి ఆల్రెడీ ఇచ్చున్నాము. దాంట్లో కూడా రిజల్ట్ తీసుకోవాలి. మంచి రిజల్ట్ ఉంది. అంత ముందు సంవత్సరం కూడా చాలా బాగా మంచి రిజల్ట్ వచ్చున్నాయి. ఇప్పుడుండే బత్తాయి, మామిడి, జీడి ఈ మూడు కూడా మంచిగా చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఆ, కొబ్బరి కొబ్బరిలో అయితే దాన్ని సాయిల్ కండిషన్ చేసుకున్నట్టుంటే మన కొబ్బరిలో ఎండు తెగులు కానీ, పైన పొట్ట ఎండిపోవడం కానీ, లేదా కాయ పగులు రాకుండా ఉపయోగపడుతుంది. తర్వాత కాయ ఎండిపోవడం కానీ చాలా వరకు కొబ్బరి చెట్లు చూస్తూ ఉంటాము. ఆ ఆ గెలజాయిని ఎండిపోతూ ఉంటది. ఆ ఎండు తెగులు అనమాట నివారించుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా ప్రొడక్ట్ కొట్టడం వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ అగ్రి నానోటెక్. ఈ అగ్రి నానోటెక్ అనేది చాలా అద్భుతం సార్. ఇది మన కంపెనీలో తయారు చేసింది. దీన్ని ఆ, చాలా వరకు ఈ అగ్రి నానోటెక్ అనేది అగ్రికల్చర్ లో నెంబర్ 1 ప్రోడక్ట్ సార్ ఇది. దీన్ని సూర్యరశ్మి నుంచే డి విటమిన్ కానీ, సి విటమిన్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఉంది. మన అగ్రి నానోటెక్ స్ప్రేయింగ్ కానీ సాయిల్ కండిషన్ కానీ చేసుకునేటప్పుడు దాన్ని తీసుకునే గుణం అగ్రి నానోటెక్ ఉంది. తీసుకొని అది మొక్కకి సఫిషియెంట్ గా అందించి ఉమ్, చెట్టు పెరుగుదల కానీ లోపల ఏవైతే పోషక లోపాలు ఉన్నాయో ఆ పోషక లోపాలను సమృద్ధిగా నేల నుంచి అంటే సపరేట్ దీంట్లో చాలా తక్కువ ఉంటది. అంటే ఇప్పుడు రసాయనిక ఎరువులు వాడేటప్పుడు ఏదైతే టెంపరరీ సొల్యూషన్ గా అందుతూ మళ్ళీ నెక్స్ట్ అదే ప్రిపేర్ చేసుకోవాలో ఇది అలంకోకుండా ఎగ్రి నానోటెక్ గాని సాయిల్ కండిషన్ అప్లికేషన్ చేసుకున్నట్టున్నే, స్ప్రే చేసుకున్నట్టున్నే. దీనికి చాలా వరకు కూడా లోపల ఉండే ఈ మినరల్స్ కానీ, ఈ కాల్షియము, నత్రజని, పొటాష్, తర్వాత కాపరు, ఐరన్ ఇవన్నీ కూడా భూమిలో సాయిల్లో ఉంటూ దీన్ని
సమృద్ధిగా పైకి తీసుకొచ్చి మొక్కకు అందించే గుణం అగ్రి నానోటెక్ లో ఉంది సార్. ఇది ఈ అగ్రి నానోటెక్ నానో టెక్నాలజీతో తయారు చేసింది. చాలా ఎనర్జీ బూస్టర్ గా ఇది పనిచేస్తూ ఉంటది. ఎందుకంటే మొక్కకి కుంగిపోకుండా ఎక్కువ వర్షాలు పడేటప్పుడు అది ఆ వాడిపోకుండా, అంటే మొక్క పెరుగుదల లేకుండా ఆగిపోతుంది. దీని వల్ల కూడా ఉపయోగం ఉంటది. అంటే ఎప్పుడు ఎనర్జీగా మంచి ఉమ్, అందిస్తూ చాలా వరకు కూడా మంచి రిజల్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఈ అగ్రి నానోటెక్ వల్ల ఆల్కలిన్ అండ్ యాసిడ్ సాయిల్స్ చాలా వరకు కూడా చూడండి, చౌడు భూములు, ఈ చౌడు భూముల్లో పిహెచ్ వాల్యూ ఎక్కువ ఉంటది. అంటే ఈ ఈ సున్నము తర్వాత చాలా వరకు చౌడు ఇసుక నేలలో కానీ ఒండ్రుమట్టి నేలలో కానీ చౌడు భూములు ఎక్కువ ఉంటాయి. దీంట్లో పిహెచ్ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి. అంటే 10, 11 ఆ విధంగా ఉంటాయి. అక్కడ ఉండేటప్పుడు ఈ మన అగ్రి నానోటెక్ అని మనం సజెషన్ చేసినట్టుంటే ఆ చౌడుతనం పోయి మొక్కకి మంచి ఆ పొటెన్షియల్ గా అందిస్తూ చాలా మంచి రిజల్ట్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ అగ్రి నానోటెక్ అనేది అడ్వాంటేజ్. ఈ అడ్వాంటేజ్ అంటే ఏంటంటే మనం అగ్రి నానోటెక్ లో ప్రతి ఒక్క ప్రొడక్ట్ కోడ్ని మనం సాయిల్ కండిషన్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏవేవి కలిపి చేసుకోవాలని మనం తెలుసుకోవచ్చు. తెలుసుకుని అగ్రి నానోటెక్ అనేది చాలా వరకు సాయిల్లో చేయడం వల్ల ప్రతి ఒక్క కూడా మొక్క పుట్టే దశలో, అంటే ఏదైనా మొక్క మనం విత్తనం వేసే మినిమం 1 వీక్, 1 వీక్ లేక మనం జర్మినేషన్ వచ్చి బయటకు వస్తుంది. ఈ వచ్చే లోపల ఈ మొక్కకి అందించే ప్రతి ఒక్క మినరల్స్, ఐరన్, మెగ్నీషియము, నత్రజని, కాపరు, పొటాష్ ఇవన్నీ కూడా అందిస్తూ మొక్కకి హెల్తీగా పైకి తీసుకొచ్చే పని ఈ అగ్రి నానోటెక్ చేస్తుంది. ఈ అగ్రి నానోటెక్ వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క పంటకు కూడా మనము అగ్రి నానోటెక్ అని ఇవ్వచ్చు. ఈ అగ్రి నానోటెక్ స్ప్రేయింగ్ ఇవ్వడం వల్ల కాయ సైజు పెరుగుతూ ఉంటది. కాయ సైజు క్వాలిటీ అంటే చాలా వరకు చూడండి, ఈ కాయ మామిడి కానీ, ఈ తర్వాత జీడి పిక్క కానీ, నెక్స్ట్ కొబ్బరి కానీ, కొబ్బరికి అద్భుతం సార్ ఇది. ఎవరైనా సజెషన్ చేయండి. ఈ కాయ సైజు పెరిగి కొబ్బరిలో వాటర్ లెవెల్ పెరుగుతూ ఉంటది. తర్వాత కాయ కూడా చాలా బాగా నీట్ గా పెరుగుతూ ఉంటది. వాటర్ లెవెల్ స్టోరేజ్ ఎక్కువ అవుతుంటాయి. మంచి దిగుబడులు కూడా తీసుకోవచ్చు. దీంట్లో కూడా ఏ పంటకి ఇచ్చినా కూడా క్వాలిటీ ఫ్రూట్స్ అని తీసుకోవచ్చు. అగ్రి నానోటెక్ అది కాపు ముందు దశ స్ప్రే చేసుకోవచ్చు. అగ్రి నానోటెక్ అండ్ ప్రొటెక్ రెండు కలిపి స్ప్రే చేయకూడదు. అగ్రి నానోటెక్ సిగ్లు 8 రెండు కలిపి స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ ప్రతిదీ కూడా మనం తెలుసుకొని రైతుకు సజెషన్ చేసినట్టుంటే చాలా వరకు కూడా మనము మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. తర్వాత ఇంప్రూవ్ చేసుకుంటే ఈ పొల్యూషన్ చాలా వరకు కూడా, ఈ బయట పొల్యూషన్ కూడా ఎక్కువ అవటం వల్ల మనకి ఈ పంట మీద ఈ పురుగులు కానీ, తర్వాత ఇన్సెక్టిసైడ్ కానీ ఎక్కువ అవుతూ ఉంటాయి. దీనివల్ల కూడా మంచి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. దీనివల్ల చాలా వరకు కూడా ఈ విటమిన్స్ అండ్ గ్రౌత్ ప్రాసెసింగ్ హోమినిన్స్ చాలా వరకు కూడా విటమిన్స్ లోపం వల్ల చాలా మనకి హెల్త్ కి ఎలాగైతే విటమిన్స్ లోపం వల్ల మనకి అనారోగ్యం పడుతుందో, ప్రతి మొక్క కూడా విటమిన్స్ లోపం వల్ల అనారోగ్యం పాలై దిగుబడులు తగ్గడం జరుగుతూ ఉంది. ఈ అగ్రికల్చర్ అనేది ఈ భారతదేశంలో వెన్నెముక లాంటిది. ప్రతి ఒక్క కుటుంబం కూడా అగ్రికల్చర్ లో ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం మంచిగా సజెషన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మనం ఉపయోగపడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అగ్రి నానక్ డోసేజ్, కరెక్ట్ డోసేజ్ కూడా మనము తెలుసుకోవాలండి. ఈ అగ్రి డోసేజ్ ఏంటంది కరెక్ట్ లేగినట్టుంటే ఎక్కువ మనము రిఫర్ చేసినట్టుంటే మొక్కకి హానికరం చేసే ఆ, హానికరం చేయవలసి వస్తుంది. ఈ స్ప్రేయింగ్ కి వచ్చేసి ఈ 15 లీటర్ వాటర్కి 15 to 20 grams, అంటే 1 లీటర్కి 1 గ్రాము. తర్వాత ఫ్రూట్ క్రాప్స్ కి వచ్చి సేమ్ అదే తీసుకోవచ్చు. ఫ్లవర్స్ కి ప్రతి ఒక్కటి, ఫ్లవర్స్ కి ఏంటంటే ఇంక తక్కువ ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే అది స్మూత్నెస్ అన్నమాట. ఈ స్మూత్నెస్ లో మంచి ఆ, తక్కువ రిఫర్ చేసుకోవాలి. తర్వాత గ్రాండ్స్ క్రాప్స్ కి 40 grams కూడా ఇచ్చుకోవచ్చు. ఈ కొబ్బరికి ఒక చెట్టుకి 10 గ్రాములకు కానీ మనం ఆ ఎరువులతో సజెషన్ చేసినట్టుంటే ఆ, చాలా మంచి రిజల్ట్ అని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ స్ప్రేయింగ్ చేసేటప్పుడు చాలా మంది రైతులు వాటర్ పడిపోతూ ఉంటది ఆ స్ప్రేయింగ్ లో, అంటే ఆ ఫ్లవర్ లో. అలా కాకుండా మనం వెళ్ళి ఓ ఏదైనా ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు
స్ప్రేయింగ్ చేసేటప్పుడు వాటర్ లాగా ముందు స్ప్రే పడకూడదు, పొగలా ఉండాలి. అప్పుడు మనం ఏం సజెషన్ చేయాలంటే పంపింగ్ కరెక్ట్గా ఉండేటట్టు చూడాలి. నెక్స్ట్ ఏంటంటే ముందు ఫ్లవర్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకోమని సజెషన్ చేసినట్టుంటే మన ప్రొడక్ట్ అనేది చాలా వరకు ఉంటే వాటర్లో ఉండటం వల్ల ఏమవుద్దంటే మొక్క తొందర తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అది కొంతవరకు వేస్ట్ కూడా అవుద్ది. చాలా వరకు కూడా మనకి ఏ ఒక్క ప్రొడక్ట్ కూడా అయినా సరే ప్రతి ఒక్క బాయిల్ స్ప్రేస్ కానీ పవర్ స్ప్రేస్ కానీ మన స్ప్రేయింగ్ లో వాడుకున్నట్టుంటే చాలా మంచి రిజల్ట్ తీసుకోవచ్చు సార్. ఇది అగ్రి గోల్డ్ వచ్చి ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి అగ్రి గోల్డ్. ఈ అగ్రి గోల్డ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మన కంపెనీలో చాలా మంచి ప్రోడక్ట్ సార్. ఇది లేట్ గా వచ్చిన మంచి లేటెస్ట్ ప్రోడక్ట్ ఇది. ఈ అగ్రి గోల్డ్ వచ్చి నెక్స్ట్ సూర్యరశ్మి నుంచి వచ్చే వెలువడుతున్న ఈ విటమిన్స్ మినరల్స్ కానీ చూడండి, ఈ ఆక్సిజన్ కానీ తర్వాత క్రాంప్ డిసీజ్ కానీ గైడ్ క్లోజ్ కానీ తర్వాత లైట్ ఎనర్జీ కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ ఎనర్జీ వచ్చేటప్పుడు ఈ ఆక్సిజన్ కూడా వెలువడుతూ ఉంటది, కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది. మనకి అగ్రి గోల్డ్ లో ఉండే పనితనం అని ఉంటది. ఈ స్ప్రేయింగ్ చేయటం వల్ల ఎక్కువ కిరణజన్య సంయోజక క్రియ అనేది చాలా బాగా జరుగుద్ది మొక్కలో. ఎందుకంటే ఈ గోల్డ్ కొట్టడం వల్ల ప్రతి ఒక్కటి కూడా ఈ కిరణజన్య సంయోగక్రియ జరగడం వల్ల ఈ పూత అనేది డిఫరెన్స్ అంటే ఈ పురుష స్త్రీ ఫస్ట్ మొక్కకు వచ్చేది పురుష అంటే పూత వస్తుంది. నెక్స్ట్ ఈ గోల్డ్ కొట్టడం వల్ల ఈ కిరణజన్య సంయోగక్రియ ఎక్కువ జరగడం వల్ల ఈ స్త్రీ పూత అనేది అంటే పిండితో పూత కలిపి ఎక్కువ పూత రావడం అనేది జరుగుతూ ఉంటది. ఈ జరగడం వల్ల మనకి దిగుబడి కూడా చాలా వరకు పెరుగుతూ ఉంటది. ఈ అగ్రి ఈ గోల్డ్ వచ్చేసి మనం సాయిల్ కండిషన్ చేసుకోవచ్చు, నెట్ డ్రిప్ సిస్టమ్ లో వాడుకోవచ్చు. మొక్కను మొదటి నుంచి కూడా మనం ఇచ్చుకోవచ్చు, ఎటువంటి నష్టం లేకుండా ఉంటది. ఈ అగ్రి గోల్డ్ వచ్చి చాలా వరకు కూడా ఈ వేరు వ్యవస్థ నుంచి స్టిమ్యులేటివ్ ప్లాంట్ డివైజ్ సెల్ డివైజ్ అంటే ఈ లోపల మొక్కలో ఉండే ఏదైతే చెడు విటమిన్స్ ఏదైనా మినరల్స్ ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా కూడా లెవెల్ మెయింటైన్ చేసే గుణం మన అగ్రిగోల్డ్ లో ఉంది. తర్వాత రిపేరింగ్ సిస్టమ్ ఏదైనా మనకి ఆ ఆ మొక్కకి ఏ విటమిన్ అందకపోయినా ఎక్కువైనా కూడా మొక్క వేరు వ్యవస్థ నుండి దాన్ని రిపేర్ చేసి ఆ, మొక్కకి అందించడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా అగ్రిగోల్డ్ కూడా మనం చాలా వరకు మంచి రిజల్ట్ తీసుకోవడం జరిగింది. వేరు వ్యవస్థ కానీ తర్వాత దాంట్లో ఉండే పోషకాలు కానీ సమృద్ధిగా తీసుకొని మొక్కకి జరుగుతూ ఉన్నది. అగ్రిగోల్డ్ బెనిఫిట్ డిఫరెన్స్ ఆఫ్ ద ప్లాంట్ ఆఫ్ గ్రౌత్ హోమ్ మీన్స్ ఇన్ ద అప్లైడ్ ప్లాంట్ ఇన్ ది గ్రౌత్ ఆఫ్ స్టేజీ. ఫస్ట్ మొక్కప్పటి నుంచి కానీ మనం దీన్ని వాడుకున్నట్టుంటే రైతుకు చెప్పినట్టుంటే మంచి ప్లాంట్ పెరుగుదలని ప్రతి ఒక్క పెరుగుదలని కాయ సైజు కానీ ప్రతి ఒక్కటి పెరుగుదలని మన ప్రోడక్ట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. న్యూట్రెంట్ అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, న్యూట్రెంట్ అంటే సాయిల్లో ఉండే న్యూట్రెంట్స్. ఈ ఈ న్యూట్రియంట్స్ అంటే బి బి విటమిన్, కే విటమిన్స్. ఇప్పుడు విటమిన్స్ ఎక్కడి నుంచి మనకు అందుతున్నాయి అంటే సాయిల్ నుంచి. ప్రతి ఒక్క సాయిల్ కూడా ఆ మొక్క విటమిన్స్ తీసుకుంటే ఆ ఫ్రూట్ మనం తినడం వల్ల మనకి విటమిన్స్ రావడం జరుగుతుంది. ఈ విటమిన్స్ అనేది రావాలంటే మన ఈ అగ్రి గోల్డ్ అనేది మనది వాడుకున్నట్టుంటే ప్రతి ఒక్క న్యూట్రియంట్ కూడా మొక్క తీసుకోవడం జరుగుతుంది. ఇది తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కటి కూడా మనకి జరుగుతూ ఉంటది. అగ్రి ఈ గోల్డ్ డోసేజ్ వచ్చి 1 లీటర్ కి 1 గ్రామ్. 1 గ్రామ్ తీసుకుంటే మనకి చాలా వరకు మ్, బాగుంటది. సాయిల్ అప్లికేషన్ అయితే 200 గ్రామ్స్ పర్ ఎకరా చేసుకున్నట్టుంటే మంచి రిజల్ట్ అనేది మనము తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆక్వాజెల్. ఆక్వాజెల్ వచ్చి చాలా వరకు కూడా మంచి ప్రొడక్ట్ సార్. ఇది ప్రతి ఒక్క క్రాప్ లో కూడా వాడుకోవచ్చు. ఈ ఆక్వాజెల్ వాడడం వల్ల 50% ఆఫ్ వాటర్ భూమి సాయిల్లో స్టోరేజ్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ ఉపయోగించడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ లోపల ఉండే న్యూట్రియన్స్ కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ తేమ వల్ల భూ సాయిల్ లూజ్ అవడం వల్ల ఈ ఆక్సిజన్ మొక్క కానీ తీసుకోవడం జరుగుతుంది. ఈ సాయిల్ కండిషన్ అనేది చాలా బాగా ఆ కాపాడుకోవచ్చు. నెక్స్ట్ రాబోయే పంటల్లో కూడా ఇబ్బంది లేకుండా మనము ఈ భూమి గట్టిబారకుండా ఎండు దుక్కులు చాలా మందికి సైంటిస్ట్ చెప్తా ఉంటారు వేసవి దుక్కులు దున్నాలని. వేసవి దుక్కులు దున్నాలంటే భూమి గట్టిపడడం వల్ల వేసవి దుక్కులు లోతుగా దున్నవలసి వస్తుంది. ఇప్పుడు ఈ ఆక్వజల్ కానీ మనం యూజ్ చేసుకున్నట్టుంటే
ఆ ప్రాబ్లం అనేది ఉండదు. వాటర్ స్టోరేజ్ ఎక్కడైతే ఎక్కువ మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటర్ ప్రాబ్లమ్స్ ఎక్కువైతే మనకి ఇప్పుడు రాను రాను చాలా ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రావడం వల్ల చాలా వరకు మనకి ఈ ఆక్వజల్ గాని రిఫర్ చేసుకున్నట్టుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. అగ్రి 82 మన ప్రతి ఒక్క ప్రోడక్ట్ లో కూడా మన అగ్రి 82 వాడుకోవచ్చు. దీంట్లో ఆ, 3 రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ 3 రకాలుగా కూడా చాలా వరకు కూడా నేను ప్రతి మన ఐటెం లో 82 ఇవ్వడం వల్ల మనం ఇచ్చే స్ప్రేయింగ్, మనం ఇచ్చే ఐటెం కూడా, మనం ఇచ్చే వస్తువు కూడా వేస్ట్ అవ్వకుండా స్ప్రేయింగ్ లో కానీ, సాయిల్ కండిషన్ లో కానీ, ప్రతి ఒక్కటి కూడా ప్లాంట్ గ్రోత్ కానీ ప్రతి ఒక్కటి కూడా అగ్రి అనేది ఉపయోగపడుతుంది. ఈ అగ్రి 82 ఒక్కొక్క బెనిఫిట్స్ చాలా ఎక్కువ సార్. ఇది స్ప్రేయింగ్ లో కానీ మనం ఇప్పుడు స్ప్రే చేసే మెడిసిన్ వేస్ట్ అవ్వకుండా చాలా వరకు కూడా మొక్కకు అందించడానికి ఉపయోగపడతా ఉంటాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి మోస్ సార్. ఇది ఇది ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ కోసం ఉపయోగపడుతుంది. ఈ ఫ్లవరింగ్ కూడా ఆ, చాలా వరకు కూడా ఈ మొక్క స్టేజ్ 45 days లో మనం యూజ్ చేసుకున్నట్టుంటే మంచి ఫ్లవరింగ్ తీసుకోవచ్చు. ఈ ఈ డోసేజ్ కూడా 20 ml పర్ 15 లీటర్ వాడుకోవచ్చు. ప్రతి ఒక్క పంటకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క కమర్షియల్ పంటకు కానీ, నెక్స్ట్ ప్యాడీకి కానీ, నెక్స్ట్ ఉద్యాన పంటలకు కానీ ప్రతి ఒక్కటి కూడా మనం యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి సార్. ఇది ఆ, ఈ రిజల్ట్ రావడం వల్ల మన అగ్రి ప్రోడక్ట్ ఎప్పుడెప్పుడు ఏది వాడుకోవాలి, ఏది కలిపి వాడుకోవాలనేది ఒక చిన్న చెప్పి ముగిస్తాను సార్. ఇది గ్రాన్యూల్స్ తో పాటు మన ప్రొటెక్ట్ కలిపి వాడుకోవచ్చు. నెక్స్ట్ నానోటెక్, ఈ మూడు కూడుని సాయిల్ చేసుకోవచ్చు. ఈ సాయిల్ కండిషన్ వరకు ఈ మూడు వాడుకోవచ్చు. నెక్స్ట్ ప్రొటెక్ట్ పౌడర్ ని నానోటెక్ కలిపి వాడకూడదు. నెక్స్ట్ ప్రొటెక్ట్ తర్వాత అగ్రిగోల్డ్ కలిపి వాడకూడదు. ఆ ప్రొటెక్ట్ లో మోస్ కలిపి వాడుకోవచ్చు. నెక్స్ట్ గోల్డ్ సపరేట్ కొట్టుకున్నట్టుంటే మంచి రిజల్ట్ వస్తుంది సార్. ఇది ఈ అన్నిటితో పాటు మన అగ్రి 82 వాడుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి సార్. ఇది ఇంతవరకు ఆ, నేను తెలుసుకున్న సబ్జెక్ట్ మీతో షేర్ చేసుకోవాలనే అవకాశం మా ఈ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీ డ్రీమ్ చెప్తారా? సార్ నా డ్రీమ్ వచ్చి ఇప్పుడు నెక్స్ట్ సిల్వర్ పొజిషన్ లో ఉన్నాను సార్. నెక్స్ట్ 2025కి డిసెంబర్ కి స్టార్ కంప్లీట్ చేసి 3 LVB తీసుకోవాలనే గోల్ తో వర్క్ చేస్తున్నాను సార్. ఫుల్ టైం వర్క్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ కొంచెం చిన్న డెమో ఉంది, చేయొచ్చా చేయండి చేయండి చేయండి. మీరు మ్యూట్ లో ఉన్నారు రాము గారు. సార్? ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మన భూమిలో ఉండే సార్ కనిపిస్తుంది సార్. ఓకే ఓకే సార్. చూడండి సార్, ఇది ఇది యూరియా. ఎందుకంటే ఇది నత్రజనిది. ఈ నత్రజనిలో మనం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేసుకోవచ్చు. మనకి గ్రాన్యూల్స్ అనేది చూడండి, ఇక్కడ అగ్రి గ్రాన్యూల్స్ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. ఈ అగ్రి గ్రాన్యూల్స్ లో ఆ, మన ఈ అగ్రి గ్రాన్యూల్స్ కొద్దిగా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎందుకు పంటలు లాస్ అవుతున్నాయి, ఏ విధంగా లాస్ అవుతుంది, మనం రసాయనిక ఎరువులు వాడడం వల్ల మనం ఎంత నష్టపోతున్నాం జరుగుతున్నాం అండి. ఇగో సార్, ఇక్కడ
చూడండి సార్, ఎర్ర ఇది. ఈ ఎర్రలో మనం చూడండి, ఈ నత్రజనిలో ఈ ఎర్రలు వేస్తా ఉన్నాను. చూడండి సార్ ఎలా కొట్టుకుంటా ఉన్నది. అంటే రసాయనిక వల్ల డేంజర్ పొజిషన్ లో ఉంది. ఒకసారి చూడండి సార్ ఇది. అదే మన గ్రాన్యూల్స్ లో తీసుకున్నట్టుంటే చూడండి సార్ ఇది. మన గ్రాన్యూల్స్ ఆల్రెడీ ఒక 3 ఐటమ్ వరకు తీసుకున్నాను. ఇది తీసుకోవడం వల్ల చూడండి చాలా నీట్ గా, అంటే మన భూమిలో ఉండే ఈ ఎరలు ఈ ఎరలు అనేది 3 అడుగుల వరకు కిందకి మీదకి రోజు ప్రయాణిస్తుంటాయి సార్. ఈ ప్రయాణించడం వల్ల మనకి చాలా వరకు కూడా ఈ ఈ ఎరలు అనేది చాలా వరకు చనిపోతా ఉంటాయి. చూడండి సార్, యూరియాలో ఆల్రెడీ చనిపోయి ఉన్నాయి. చూడండి ఎలా కొట్టుకుంటే చనిపోతాయి. మన గ్రానైట్స్ లో ఆల్రెడీ చాలా వరకు డెమోస్ ఉన్నాయి. ఈ డెమోలు ప్రతి ఒక్కటి మనం చెయ్యొచ్చు. చూడండి సార్, ఇందులో ఇంకొకటి యూరియాలో వేస్తాం చూడండి. చూడండి సార్ ఎలా కొట్టుకుంటా పోవటాన్ని. నత్రజని ఎక్కువ వాడటం వల్ల కూడా చాలా డేంజర్ సార్ ఇది. చూడండి సార్, మనది ఇప్పుడు కూడా హ్యాపీగా ఉన్నాయి. ఎందుకంటే ఆర్గానిక్ కి మనకి చాలా వరకు మన దాంట్లో కూడా నత్రజని సబ్సెంట్ గా దొరుకుతుంది. చాలా వరకు చూసుకోవచ్చు సార్. సార్ ఉమా సార్, సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి నాలెడ్జ్ ఇచ్చారు మీరు. డెఫినెట్ గా చాలా ఉపయోగపడతాయి మీరు ఇచ్చిన అగ్రి నాలెడ్జ్ ఇవాళ. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు సీజన్ మళ్ళీ స్టార్ట్ అవుద్ది డిసెంబర్ లో. ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇచ్చారు. డెఫినెట్ గా సార్ మీరు ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? ఆల్రెడీ మీరు చెప్పారు కదా. డ్రీమ్ సార్, చెప్తున్నాను సార్. నా డ్రీమ్ వచ్చి 25 డిసెంబర్ కి స్టార్ కంప్లీట్ చేసి 1 lakh తీసుకుంటూ 3 LBB తో చేయాలని గోల్ తో వర్క్ చేస్తున్నాను సార్ నేను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా మీరు నాలెడ్జ్ ఇచ్చారు. ఎస్పెషల్లీ మీరు ఇచ్చిన డెమో ఎంత నిజంగా చాలా మందికి ఆ, తెలియట్లేదు. అండ్ చాలా క్లియర్ గా చూపించారు మీరు. ఎంత లాస్ జరుగుతుంది మనకు, ఎంత నిజంగా నష్టపోతున్నాం అనేది. మంచి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంది సార్ మీ దగ్గర. డెఫినెట్ గా ఒక నెక్స్ట్ మంత్ ఈవినింగ్ సెషన్ ప్లాన్ చేద్దాం సార్ మీతో. ఆల్రెడీ మీరు ఓకే సార్, 30,000 థ్యాంక్ యూ. క్రాస్ అయ్యారు కాబట్టి డెఫినెట్ గా నేను ఒకసారి వినోద్ గారితో మాట్లాడి జూమ్ లో నెక్స్ట్ మంత్ షెడ్యూల్ ఇచ్చినప్పుడు కొన్ని మీరు ప్రాక్టికల్ గా కూడా కొన్ని చూపించండి సార్. డెమోలు ఇంకా చూపిస్తే రికార్డ్ అయి ఉంటాయి. చాలా మందికి ఓకే సార్. ఉపయోగపడుతుంది. చాలా మంది అంటే మన ప్రొడక్ట్ అంటే జనరల్ గా ఏదో నార్మల్ నాలెడ్జ్ వరకు తీసుకుంటున్నాం. బట్ మీరు డెమోల ద్వారా చూపించేసరికి ఇంకా క్లారిటీ వస్తుంది. ఎంత క్లారిటీ ఉందనేది అర్థమైంది. థ్యాంక్ యూ రాము గారు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సార్. మీ డ్రీమ్స్ అన్ని నెరవేరాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సో లీడర్స్ 350-360 మెంబర్స్ దాకా ఉన్నారు. సో మంచి నాలెడ్జ్ మనకు రాము గారు ఇచ్చారు. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి చాలా నీట్ గా ఏ ప్రొడక్ట్ ఎలా వాడాలి, ఏ ఉపయోగాలు ఉన్నాయి. సో ఇది నేను మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ మంత్ ఆయన జూమ్ లో ఎలిజిబుల్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ ఆయన్ని ఒక ఈవినింగ్ సెషన్ ప్లాన్ చేస్తాం సిఎన్టీ రోజు. సో ఇంకా కాస్త టైం కూడా బాగుంటది.
మార్నింగ్ సెషన్ అంటే హడావిడి ఉంటుంది, కొద్దిగా టైం ఈ ప్రాబ్లం అవుతుంది. ఈవినింగ్ టైంలో అందరి నుంచి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రికార్డ్ చేసి పెట్టుకుందాం. చాలా మందికి అగ్రికల్చర్ నాలెడ్జ్ అవసరం, ఎస్పెషల్లీ మా లాంటి వాళ్ళకి. సో డెఫినెట్ గా తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది, రికమెండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అందుకే మనం చెప్తుంటామండి, మీటింగ్స్ జాయిన్ అవ్వడం వల్ల ఇంత నాలెడ్జ్ మనం తీసుకోవచ్చు. సో మీరు జాయిన్ అవ్వండి, మీ టీం కూడా చేయించండి. ఆ, అద్భుతమైన నాలెడ్జ్ మీకు దొరకడమే కాదు, మీ టీం కూడా దొరుకుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అందరికి. సో ఆల్ ద వెరీ బెస్ట్. సో కాల్స్ తీసుకుందాం. ఒక నిమిషం, జస్ట్ నేను డైరెక్ట్ కాల్స్ తీసుకుంటాను, ఎందుకంటే 6:53 అయింది, మళ్ళీ లేట్ అవుతుంది. ఓకే లీడర్స్. సో ఇంత మంచి నాలెడ్జ్ మనకి ఇచ్చినటువంటి రాము గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. గుడ్ మార్నింగ్ సార్, రంజిత్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ వాయిస్ రావట్లేదు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్. వినిపిస్తుంది సార్. ఇప్పుడు ఓకే అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ రామ్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సూపర్, గ్రేట్ కమిట్మెంట్ సార్. అగ్రిసేషన్ గురించి చాలా నీట్ గా ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇచ్చారు. సో విత్ డెమోస్ తో. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మంచి ఎడ్యుకేషన్ తయారవుతుంది. సో అన్నిట్లోనే లీడర్షిప్ కానీ లేకపోతే అగ్రికల్ కానీ మంచి ఒక లీడర్షిప్ తయారు చేస్తున్నారు. సో నర్సంపేట ఒకప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. సో స్టార్ట్ చేసినప్పుడు వెస్ట్ స్టార్ట్ చేసినప్పుడు రంజిత్ స్టార్టింగ్ వరకు పలాస టెక్లీ నర్సంపేట స్టార్ట్ చేసాం. సో చాలా నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసాం, బట్ రిజల్ట్ రాలేదు. బట్ ఈ రోజు చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, మంచి లీడర్షిప్ బిల్డ్ అవుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ రామ్ గారు. ఓకే సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. వినోద్ గారు ఎవరైతే ఉన్నారో, ఒక పర్సన్ నిలబడితే ఏమవుతుంది ఏంటనేది చూస్తున్నాం, రిజల్ట్స్ చూస్తున్నాం అండి. సో మంచి మంచి లీడర్షిప్ బిల్డ్ అవుతుంది. రాము గారు ఇప్పుడు మనం చూసాం, అగ్రికల్చర్ సెక్షన్ గురించి చాలా డెప్త్ నాలెడ్జ్ ఇవ్వడంతో పాటు ఒక మంచి డెమోతో ముందుకు వచ్చారు. సో లీడర్స్ నేర్చుకోవడానికి లేదా నేర్పించడానికి ఎప్పుడైతే ఇష్టపడతాం, డెఫినెట్ గా మంచి అచీవ్మెంట్ తీసుకుంటాం. సో నేర్చుకోవడానికి ముందుకు రండి, నేర్పించడానికి ముందుకు రండి, డెఫినెట్ 100% రాక్ చేయొచ్చు. సో లీడర్స్ ఎక్కువ ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే, మేజర్ గా టైం యూటిలైజ్ చేసుకోవట్లేదు. సమయాన్ని ఎప్పుడైతే యూటిలైజ్ చేసుకుంటామో డెఫినెట్ 100% రాక్ చేస్తాం. రాత్రి మనకి క్లియర్ కట్ గా మన వినోద్ గారు ఎక్సలెంట్ గా చెప్పడం జరిగింది. ఒక జాబ్ ప్రయారిటీలో చూసుకుంటే ఒక 40,000 క్యాలిక్యులేట్ చేశారు ఆయన. 40,000 క్యాలిక్యులేట్ చేస్తే ఆ, సగటు మానవుడికి ఆయనకు వచ్చే గంటకు వచ్చే ఏదైతే వాల్యూ ఉందో 200 రూపీస్ వస్తుంది. సో అదే రకంగా మన బెస్ట్ లో 5 ఇయర్స్ ప్లాన్ చేసుకుంటే 8,000 ప్లస్ వస్తుంది, క్లియర్ కట్ గా చూపించడం జరిగింది. అయినా ఇప్పుడు కూడా స్టిల్ చాలా మంది లీడర్స్ ఇంకా ముందుకు రావట్లేదు. దయచేసి మీ సమయాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవడానికి ముందుకు రండి, డెఫినెట్ 100% రాక్ చేయొచ్చు. సమయాన్ని కరెక్ట్ గా పెట్టుకోకపోతే 100% ఫెయిల్ అవుతామండి. సో సమయాన్ని పెట్టుకోండి. అదే రకంగా ఈ రోజు ఈవినింగ్ మనకి రాంబాబు గారు స్టార్ట్ అవుతుంది సెషన్. తర్వాత ఇంకో గ్రేట్ న్యూస్ ఏంటంటే, ఆ, మనకి మార్చ్ లో ఉమెన్స్ డే ప్రోగ్రామ్ ఉంటుంది. సో దానికి ఎప్పుడు కూడా రెగ్యులర్ గా హైదరాబాద్ లో మనకి దీపక్ సూద్ గారితో చాలా భారీ ప్రోగ్రామ్ ఉంటుంది. స్టార్ అండ్ అబౌవ్ తో రికగ్నేషన్ ఉంటుంది. బట్ మనకి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లాస్ట్ 2 టైమ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆ వీడియోస్ కానీ అవన్నీ కంపెనీకి షేర్ అయింది. సో దాంతో పాటు మేనేజ్మెంట్ ఏమనుకుంటుందంటే, సో వరంగల్ కూడా చేస్తే ఎలా ఉంటుందని ప్లాన్ చేశారు. సో దీపక్ సూద్ గారు వరంగల్లో ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ చేయడం కోసం అప్రూవల్ ఇచ్చారు. సో 1 వీక్ లో అది డేట్ వస్తుంది. మార్చ్ 3వ తారీఖున ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో మీకు తెలిసిన విషయమే, లాస్ట్ హైదరాబాద్ లో టికెట్స్ దొరక చాలా మంది లీడర్స్ ఇబ్బంది పడ్డారు. సో అది కాకుండా ఇక్కడ మనకి వరంగల్లోనే ప్రోగ్రామ్ జరుగుతుంది, ఉమెన్ ఎంపవర్ ప్రోగ్రామ్. బట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో, సో మధ్యాహ్నం టీ టైం సెషన్ ఇంకా ఇప్పటికి కూడా స్టార్ అండ్ అబౌవ్ లీడర్స్ అటెండ్ అవ్వట్లేదు. కొద్దిగా స్టార్ అండ్ అబౌవ్ అటెండ్ అవుతూ టీమ్ ని అప్రిసియేషన్ చేయడం ముందు రండి. అది స్టార్ అండ్ అబౌవ్ మధ్యాహ్నం కాదు, ఈవినింగ్ సెషన్ లో కూడా మీ అప్రిసియేషన్ చాలా సపోర్ట్ అవుతుంది వాళ్ళకి, కొత్త వాళ్ళకి. సో చిన్న అప్రిసియేషన్, బాగా చేశారు, బాగుంది, ఇంకా ప్రాక్టీస్ చేయండి, ఇలాంటి ఒక 4 మాటలు చెప్పడం వల్ల వాళ్ళకి సపోర్ట్ అవుతుంది. సో ప్లాన్ చేయండి. డెఫినెట్ గా 2,000 మందితో మనం కూర్చోబెట్టగలిగితే దీపక్ సూద్ గారి మీటింగ్ ని సక్సెస్ఫుల్ చేయొచ్చు. సో మార్చి 3వ తారీఖున హాల్ అవన్నీ కూడా కన్ఫర్మేషన్ వస్తుంది. సో దానికి ఆ, ఈ రోజు మనకి దీపక్ సూద్ గారు రావడానికి కారకులైన ప్రతి ఒక్క లీడర్స్ కి 5% నుంచి డిఎస్సిడి వరకు అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. దాని గ్రాండ్ సక్సెస్ చేద్దాం.
సో ఈ రోజు రాంబాబు గారిది, మగ రాంబాబు గారి ఈ రోజు సెషన్ ఉంది ఈవినింగ్. సో దానికి ఎక్కువ మంది ప్రమోట్ చేయండి. అదే రకంగా మధ్యాహ్నం టీ టైం సెషన్ లో మనకి ఎవరైతే లీడర్స్ వస్తారో సో దయచేసి వాళ్ళ సమయాన్ని, మనకి టైం ఇస్తున్నారు, వాల్యుబుల్ టైం ఇస్తున్నారు. సో దానికి అటెండ్ అవుతూ ఓన్లీ 100 మెంబర్స్ 200 మెంబర్స్ కాదండి, 5 మెంబర్ మధ్యాహ్నం టీ టైంలో పుల్ చేయగలిగితే 100% మనకి గెలిచినట్టు అవుతుంది. సో దానికి ఎక్కువ మంది పుల్ చేయడానికి ప్లాన్ చేయండి. లేట్ చేయొద్దు, సమయాన్ని మిస్ చేసుకోవద్దు. ప్రతి మీటింగ్ షెడ్యూల్ రిలీజ్ అవుతున్నప్పుడు మన టీంతో ఫోన్ చేసి ఈ రోజు మీటింగ్ అవుతుందని మనం చెప్పగలిగితే 100% గెలవచ్చు. సో లేట్ చేయొద్దు. అదేవిధంగా ఈరోజు సిఎన్ రీపర్చేస్ ఆఫర్ లాస్ట్ డేట్ ఈరోజు. సో దీన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రమోట్ చేసుకొని రేపు ఎక్స్చేంజ్ ఉందా, ఎల్లుండి ఉందా, ఎల్లుండి కానీ అంటే లీడర్షిప్ కాదు అది. సో రీపర్చేస్ ఆఫర్ని మనం కరెక్ట్గా ప్రమోట్ చేసుకుంటే డెఫినెట్గా అచీవ్మెంట్ చేయొచ్చు. మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటంటే 2024 మన ఊరికి విడిచిపెట్టకూడదు. సో 2024ని ఒక మంచి పిన్ బ్రేక్ చేస్తూ, మంచి అచీవ్మెంట్ బ్రేక్ చేస్తూ, మంచి ఇన్కమ్ తీసుకుంటూ ముందుకు తీసుకెళ్దాం. సో ఎవరైతే చేస్తారో 100% సక్సెస్ఫుల్ అవుతారు. ఈ రోజు మనకి మధ్యాహ్నం టీ టైంలో భారతి గారి సెషన్ ఉంది. సో ఎక్కువ మంది పుల్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దయచేసి లీడర్స్, సమయం చాలా చాలా వాల్యుబుల్. సమయాన్ని పక్కన పెట్టేసి టైం అయిపోయిన తర్వాత నేను అచీవ్మెంట్ అవ్వలేదు, నాకు అవ్వలేదు, నేను చేయట్లేదు అని కారణాలు కనిసి చెప్తుంటే కూర్చోవద్దండి. కారణాలు చెప్తుంటే మనకి ఏది అచీవ్మెంట్ మనకు రాదు. సమయాన్ని ఎట్లా చేసుకోండి, డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో ప్లాన్ చేసుకోండి, 100% సక్సెస్ఫుల్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు గెలవాలని కోరుకుంటూ వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్. రాము గారు, థ్యాంక్ యూ సార్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవినింగ్ సెషన్ కి ఆల్రెడీ 30 దాటిపోయారు. సో లైవ్ సెషన్ కి వచ్చేస్తే మీకు హ్యాపీగా మీ యొక్క వీడియోస్ రికార్డింగ్ అవుతుంది, దాన్ని ప్లాన్ చేసుకోండి. సో ఈవినింగ్ సెషన్ ఎలాంటిది ఇంకోటి ఇస్తే డెఫినెట్ గా బాగుంటుంది. వన్స్ అగైన్ మీ అప్లైన్స్ అందరికీ పేరు పైన థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ లేడీస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సదానందం గారు. సార్, గుడ్ మార్నింగ్ సార్.